రోజు 2024 అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఈ సందర్భంగా 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో ఎడ్లంగడిలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక అధ్యక్షులు చిట్ల గంగాధర్, భారత సురక్షా సమితి ప్రధాన కార్యదర్శి న్యాయవాది అక్కనపల్లి శ్రీనాథములు మాట్లాడుతూ, దాదాపు 500 సంవత్సరాల తర్వాత అనేక మంది యువకుల ప్రాణత్యాగాల ఫలితంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ప్రధానంగా అద్వాని శ్రీరామ జన్మభూమి రథయాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల కళ సహకారం అయ్యిందని కొనియాడారు. విదేశీయుల దాడుల వల్ల దేశంలో వేలాది దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని, దేవాలయాల రక్షణకు ధర్మ రక్షణకు హిందువులు సంఘటితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి అవకాశం కల్పించి రామరాజ్య స్థాపనకు అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. मानव ही गुंते जातवे लोगामस्तं पुरुषं जगतो अभिप्रदिष्ट आगहि प्रियाः परिपादय मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलं वेद वेदांत वेद्याय एकस्यामूर्तये पुंसां मोहन रूपाय पुण्य श्लोकाय मंगलं मंगला शास्त्र परिहृदाचार्य प्रोगमय मंगलं तुझिस्तो हम परमं पदगुण सुधावस्तुंज वन्यमोहदाग्रवान् सस्तमिन्दते विष्णो ये परमपद पर्याप्य अनन्तरायाय सर्वस्तो मोदिरा प्रमुक्तमर्भर्मोति सर्वस्याप्ति सर्वस्वदिति सर्वमेव तेना मेरा गोरी ఎడ్లంగడిలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం లోపల 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఏసీఎస్ రాజు గారి నాయకత్వం లోపల ఈ 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఎడ్లంగడిలో పడుతున్నటువంటి స్థానిక ఎడ్లంగడిలో పడుతున్నటువంటి సీతారామాంజనేయ దేవాలయంలో మరి హనుమాన్ దేవాలయం లోపల కూడా పూజా కార్యక్రమాల్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో అయోధ్య విషయానికి వచ్చేటంటే అయోధ్య అనేటువంటిది అయోధ్య లోపల రామాలయం నిర్మాణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క కళ. అది 500 సంవత్సరాలుగా ఎంతోమంది యువకులు చేసినటువంటి ప్రాణ త్యాగాల ఫలితంగానే అయోధ్య లోపల మనం రామాలయ మందిరాన్ని నిర్మించుకోగలిగినాము. ముఖ్యంగా అప్పుడు 1992 ఆ ప్రాంతం లోపల ఎల్కే అద్వాని గారు చేసినటువంటి రామ జన్మభూమి రథయాత్ర, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పమే అయోధ్య లోపల రామాలయ నిర్మాణము మన కళ సాకారమైంది. అయోధ్య అనేటువంటిది మనకు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించేటువంటి ఆరాధ్య దేవుడైనటువంటి రాముడు జన్మించినటువంటి ఒక జన్మస్థానం పుట్టినటువంటి ప్రాంతం అయినప్పటికీ దాన్ని మనము మళ్ళీ తిరిగి నిర్మించుకోవడానికి దాదాపు 500 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి ఒక లౌకిక రాజకీయాలే దానికి ప్రధానమైనటువంటి కారణం. అయోధ్యలో అప్పుడున్నటువంటి 1528 లోపల భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బాబర్ చక్రవర్తి, బాబర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ బాబర్ కాలంలో పడిన 1528 లోపల ఈ అయోధ్యలో పడుతున్నటువంటి రామాలయాన్ని ధ్వంసం చేసి దాన్ని మసీదుగా బాబరీ మసీదు పేరుతో నిర్మించడం జరిగింది. ఈ అయోధ్యలో ఈ బాబరీ మసీదు కూలగొట్టి మన రామాలయాన్ని నిర్మించుకోవడం అనేటువంటిది హిందువులందరం కూడా అది మనం హర్షించదగినటువంటి విషయం. ఈ భారతదేశంలో ఒక అయోధ్యనే కాదు, మహమ్మదుల యొక్క దాడుల ఫలితంగా వేలాది దేవాలయాలు అనేటువంటివి వాళ్ళ దాడులకు గురై నాశనం అయిపోయినవి. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి మనం ఒక ఆరాధ్య హిందువుల యొక్క రాముని యొక్క విగ్రహాన్ని దేవాలయం నిర్మించుకోవడానికి ఇంతకాలం పట్టిందంటే మనం కూడా హిందువులం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్ల ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం వాటిని కాపాడుకోవాల్సినడానికి మనము జరిగినటువంటి చరిత్రను తెలుసుకొని ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను.